హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరినీ మెప్పించాలి అనుకుంటూ బ్రతికితే చివరకు ఎవ్వరూ లేని ఒంటరివి అయిపోతావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకు ఇచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చేయకు. ప్రశ్నించడం నీ హక్కని, ఆ ప్రశ్నలను నీ తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపద కాదు, సంస్కారం. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్కైనా నీతో చెప్పిందా? ఎటు కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో ఎందుకు లేదో ఆలోచించుకో. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరం అయినప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. రెండు చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో రెండు జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బ్రతకలేం. ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలను చవి చూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. మోసం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళను కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలుసుకోలేము. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అతిపెద్ద జబ్బు, అతిపెద్ద బలహీనత డబ్బు లేకపోవడం. అతిపెద్ద ధైర్యం, అతిపెద్ద బలం డబ్బు ఉండటం. నీ హోదా, అధికారం, ధనం, పలుకుబడి, చివరికి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి ఉంటుంది. జాగ్రత్త. బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు, బరితెగించినోడు భయపెడతాడు. భయపడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు తిరగబడతాడు. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే పనిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణించడు. ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనికరించదు. పదవి, గౌరవం వచ్చిన తరువాత గతాన్ని మరచిపోకూడదు. అవసరం తీరిందని సహాయం చేసిన వారిని అవమానించకూడదు. నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీవు ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు
ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తరువాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పురుషుడు స్త్రీని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. స్త్రీ పురుషుడిని నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలం అవుతాడు. పరస్పర శక్తి మార్పిడి అంటే ఇదే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.